ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను. వీడియో ఏమిటి అంటే, తల్లి అసలు సమయం లేదు బిడ్డ. ఈ వీడియో చూడగానే విను, ఈ ప్రమాదం నుంచి ఇప్పుడే బయటపడు అని బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి. మరి మన బాబా గారు ఈరోజు మనకు ఎలాంటి సందేశాన్ని అందించారో అనుకుంటున్నారో ఆయన మాటల్లోనే విందామా? ఆయన మాటలు వినే ముందుగా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి మన బాబా గారి సందేశం ఏమిటంటే, తల్లి ప్రస్తుతం నువ్వు విపరీతమైన భయంతో ఉన్నావు. నీ భయమంతా ఎందుకో నాకు తెలుసమ్మా. తల్లి, నీకు గతంలో జరిగిన అనుభవాలు కారణంగా ఆ భయం అంతా కూడా నిన్ను విపరీతంగా బాధ పెడుతూ వచ్చింది. నువ్వు చాలా బాధపడుతున్నావు. నీకు తెలుసు తల్లి, నాలో ఉన్న భయాన్ని పూర్తిగా తొలగించేందుకు ఈ నీ ఆలోచన విధానంలో కూడా సరైనటువంటి మార్పు తీసుకురాబోతున్నాను బిడ్డ. నీకున్న భయం వల్ల అసలు నీకు ఏమవుతుంది? నీ భయం వల్ల జరగబోయే విపరీతమైనవి ఏమైనా సరే ఇప్పుడు మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. ఏదైనా కానీ జరిగినటువంటి ఇప్పటి వరకు అనుభవాలు కారణంగా నువ్వు ఎంతటి భయానికి గురవుతున్నావో, కాబట్టి నాలో ఉన్న అసహనాన్ని ఇప్పుడే తొలగించాలని చెప్పి ప్రతి క్షణం కూడా నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా. అలాగే నువ్వు చేసే ప్రతి పని కూడా దృష్టి సాధించలేకపోతున్నావు. కొన్ని పనులు నువ్వు మొదలుపెట్టినటువంటి పని కూడా దానంతటా అదే చెడిపోతుంది. కానీ ధైర్యంతో, ఆశతో ఉండమ్మా. ఎందుకంటే గొప్ప శక్తి నీలో దాగి ఉంది. అది నువ్వు చేసే పనులను ఇప్పుడు చెడగొడుతూ ఉంటుంది తల్లి. ముందు ముందు రోజుల్లో నీకు ఉపయోగపడేలా ఉంటుంది. నీ పనులన్నీ కూడా సఫలీకృతం చేసేలా, నీకు మంచి అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించేలా చేయబోతున్నాను తల్లి. కాబట్టి నీలో ఉన్న భయాన్ని తీసి పక్కన పెట్టు. నీకు ఏమీ చేయలేని పరిస్థితుల్లో, అసలు పూర్తిగా అంధకారంలో ఉన్న పరిస్థితుల్లో నేను నీకు జాగ్రత్తగా వెలుగును చూపిస్తూ, నీ ముందే నడిపిస్తూ జాగ్రత్తగా కాచుకొని కాపాడుకుంటాను. కాబట్టి ఇప్పటి వరకు కూడా దానిని కోల్పోకుండా జాగ్రత్తగా నిన్ను మంచి దారిలో నిలబెట్టేటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి అమ్మా. ఎలాంటి భయం ఉన్నా సరే ముందు ఆ భయాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే నేను ఒప్పుకుంటాను, గతంలో జరిగిన చేదు అనుభవాల వల్ల నువ్వు ఇంత బాధపడుతున్నావు. నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు. ఇప్పుడు నీకు జరిగిన గతం అంతా ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉండదు కదా బిడ్డ. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి ఏమిటి అంటే, నీకు మంచి వెలుగు దారిని చూపించబోతున్నాను అమ్మా. అలాగే ఒక మంచి శుభవార్త. ఒక చెడు దృష్టితో ఉన్నవారు నిన్ను ఎలాగైనా సరే దెబ్బతీయాలని నానా రకాలుగా ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. కాబట్టి వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా అప్రయత్నంగా ముగించబోతున్నాను. ఎందుకంటే వాటన్నింటినీ కూడా అడ్డంగా నేను నిలబడతాను. వారి ఆశలను, వారు చేసే ప్రయత్నాన్ని వెనక్కు తిప్పికొట్టే విధంగా నేను చేయబోతున్నాను తల్లి. ఇక నీకు ఎలాంటి భయమూ లేదు. ఎవరి వల్ల ఎలాంటి హాని కూడా సంభవించదు. నీకు వెలిగించేటువంటి కొన్ని జ్యోతులను నువ్వు చూడలేవు తల్లి. ఏ విధంగా అయితే వెళ్ళగొట్టానో అదే విధంగా నీ చుట్టూ రాబోతున్నటువంటి దుష్టశక్తుల సైతం అదే విధంగా తరిమి కొట్టబోతున్నాను. వారు చేసే ఎత్తులకు పై ఎత్తులు వేసి నీ వెనక్కి తిప్పికొట్టేలాగా వారు ఎంత తప్పు చేస్తూ ఉన్నారో తెలిసొచ్చేలా చేస్తాను. కాబట్టి నువ్వు ఎవరి గురించి కూడా పట్టించుకోవద్దు. అలాగే జరిగిపోయిన గతం నుంచి తప్పకుండా బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చెయ్యి తల్లి. ఎందుకంటే ఆ చీకట్లో నువ్వు ఉంటే కోరుకున్నది ఎప్పటికీ జరగదమ్మా. నీలో మార్పు కూడా రాదు. కాబట్టి
జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. కష్టాలు, సమస్యలు ఇవన్నీ కూడా నీ ముందే పలకరించి వాటిని కొత్తగా ఏమీ కూడా నీ జీవితంలో ఏ విధంగా అయితే నువ్వు అనుగుణంగా వాటిని తగిన విధంగా ప్రయత్నిస్తూ జాగ్రత్తగా నువ్వు నీ జీవితంలో అడుగులు వేయాలని ఈ సాయి నీ నుంచి కోరుకుంటున్నాడు తల్లి. ఏమీ కూడా కష్టమైన పనులు కూడా లేవని చెప్పడం లేదు. నీకు ఉండవచ్చు, లేకపోవచ్చు. అలాగే నీకు పూజ చేస్తేనే బాబా నాకు అనుగ్రహిస్తాడు అని ఎప్పుడూ కూడా అనుకోవద్దమ్మా. నీ మనసు నిండా నా నామస్మరణ కానీ లేదంటే నా రూపాన్ని కానీ ధ్యానిస్తూ ఉండు. అయినా సరే నీకున్నటువంటి బాధ్యతలు నాపై వేస్తే చాలు, నువ్వు నిశ్చింతగా ఉండమని చెబుతున్నాను కదమ్మా. నిన్ను జాగ్రత్తగా సంతోషంగా ఉండమని చెబుతున్నాను. అలాగే కొన్ని దుష్టశక్తులను నీ చుట్టూ చేరే కొన్ని దుష్టశక్తులను నీకు తెలియకుండానే చెడు దృష్టిని దూరం ఉండేలా చేయబోతున్నాను. కాబట్టి ఏ సమయంలో అయినా సరే నువ్వు నన్ను పూజించాలన్నా సరే పూజించలేకపోతున్నాను బాబా అని నా దేవాలయానికి రావాలని నీ మనస్సులో అనిపించినటువంటి కూడా రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను నిన్ను అర్థం చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను నీ జీవితాన్ని, కుటుంబాన్ని, నీలో వచ్చేటువంటి మార్పులను సర్వం తెలిసినటువంటి ఈ సాయికి నువ్వు ఏ విధంగా కష్టపడుతున్న విధంగా బాధపడుతున్నావో, నువ్వు అనుభవిస్తున్నావో, నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా నువ్వు ఖాళీగా కూర్చోవడం లేదు కదమ్మా. ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నీ కుటుంబంలో ఉన్నటువంటి ఏదో ఒక విధంగా ఉపయోగపడే విధంగా మంచి పనులు ఎంచుకొని అందులో ఏ విధమైన మార్పు లేకుండా ముందుకు వెళ్ళలేక ప్రతి పని కూడా ఆటంకాలు ఎదురవుతుంటే బాధతో అలా కూర్చొని ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నటువంటి కాబట్టి నీకున్న బాధలు, విచారాలు అన్నీ కూడా నాపై వేశావు కదా. ఇక నిశ్చింతగా ఉండు. నీ పనికి నేను అడ్డు తగులుతున్న వారందరినీ కూడా దూరం చేసి పనుల్లో విజయం సాధించే విధంగా గొప్పగా నిన్ను అనుగ్రహించబోతున్నాను బిడ్డ. నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా? కేవలం నిన్ను ఎవరైతే పతనం చేయాలని అలాగే నువ్వు ఎంచుకున్న పనిని ముందుకు సాగేలా చేస్తాను బిడ్డ. ఇదండి ఈరోజు వీడియో. మన సాయినాథుడు సందేశాన్ని మనకు అందించారు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.